వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఇన్స్టాలో ఒక వీడియో చూపించినాక మాట్లాడుకుందాం. ఏ హిందూ అమ్మాయి అయినా సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్ లో పడకండి. వాళ్ళు ఓన్లీ చీట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నాను, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. 10 years ఒక చదువుకున్న మూర్ఖురాల్ని నేను. హిందుత్వం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసి 10 years గా నేను నరకం చూస్తున్నాను. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా అంతే అండి. మీకు ఎవరు సపోర్ట్ చెయ్యరు. సో ప్లీజ్ అది ఆ సపోర్ట్ కి మీరు వెళ్ళొద్దు. వాళ్ళ అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వాళ్ళు దే జస్ట్ రూత్లెస్ పీపుల్ అండి. చంపడానికి కూడా వాళ్ళు వెనకాడారు. సో ప్లీజ్, నాకు ఆల్రెడీ థ్రెట్ ఉంది నా లైఫ్ మీద. వాడు నన్ను చంపేసైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది ఇది అన్నాడు. అలాంటి థ్రెట్ లో నేను బతుకుతున్నాను ఇప్పుడు. చివరిగా ఎప్పుడు అర్థమైంది మిమ్మల్ని కావాలని ట్రాప్ చేశాడని? ఏ క్షణంలో అనిపించింది? ఆ ఇంకో అమ్మాయి కూడా పెళ్ళయి ఒక కూతురు ఉందండి, అది కూడా సింగిల్ మదర్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, వీడు ఇలాంటి అమ్మాయిల్ని చూస్తాడు. ఒకళ్ళు పవర్ లేని అమ్మాయిల్ని చూసుకొని వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుంటే వీడు పవర్ తో ఆడొచ్చు. అంతెందుకండి, వీడు నన్నే కొడతాడు అన్నాను కదా, నన్ను కొట్టడమే కాకుండా ఆ అమ్మాయిని కూడా చాలా సార్లు కొట్టాడండి. ఆ అమ్మాయి కూడా వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తే అది కూడా ఉంది నా దగ్గర. ఏ హిందూ అమ్మాయి అయినా సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్ లో పడకండి. వాళ్ళు ఇది ఐ థింక్ 2-3 months బ్యాక్ హైదరాబాద్ లో జరిగింది. దీన్ని కరాటి కళ్యాణి గారు ఈ కేసుకి సంబంధించి, లవ్ జిహాద్ కేసుకి సంబంధించి టేకప్ చేసి అమ్మాయితో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంతకాలం లవ్ జిహాద్ అంటే పెళ్లి కాని అమ్మాయిల విషయంలోనే జరుగుతుంది అనుకున్నా. కానీ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న కేసులు చూసిన తర్వాత పెళ్ళయి భర్త పిల్లలు ఉన్న ఆడవాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. ట్రాప్ చేసి కుటుంబాలతో వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఒక బాధితురాలతోనే తన ఆవేదనని చెప్పిస్తే కొందరైనా మారతారనే ఉద్దేశంతో ఈ వీడియో మళ్ళీ చేయడం జరుగుతోంది. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.